హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా. సో ఆ ఎగ్జామ్లో మన క్లాసెస్ నుంచి నెక్స్ట్ మనం చెప్పుకున్న వాటి గురించి నెక్స్ట్ టెస్ట్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ప్రిడిక్ట్ చేసే విషయంలో నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఏంటో అవన్నీ మేము చెప్తామని. సో మీకు తెలియాలిగా, మిగతా స్టూడెంట్స్ చాలామందికి డౌట్స్ ఉంటాయి. మనం ఎంత రాసినా 300 క్వశ్చన్లే అండి. సో 75 ఆ 300 క్వశ్చన్సే ఉంటాయి. అవి మీరు ఎన్ని బుక్స్ చదివారా, ఏం చదివారా అది మ్యాటర్ కాదు. ఆ 300 క్వశ్చన్స్ ఎవరు ఎక్కువ బాగా చేస్తే, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే క్వాలిఫై. సో దానికోసం మనం ఎక్కువ ఆలోచించాలి. కానీ సో దానికోసం ఏంటంటే టెస్ట్ సిరీస్ నెక్స్ట్ నేను చెప్పిన క్లాసెస్లోంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. కావాలంటే నేను పెడుతున్నా చూడండి. ఇవన్నీ నేను చెప్పిన ఇప్పుడు మీకు పెడుతున్నా. ఈ ఫస్ట్ క్వశ్చన్ కానీ అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో అలా ఇప్పుడు ఎకనామిక్ క్లాసెస్ చెప్తున్నాం, దాంట్లో నుంచి కూడా ఒక 40 నుంచి 50 క్వశ్చన్ మినిమం వస్తాయి చూడండి కావాలంటే మీరు. సో నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో రిపీట్ అవుతాయి క్వశ్చన్లు కూడా. ఆ విధంగా చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఎకనామిక్ క్లాసెస్ టెస్ట్ సిరీస్లో రాయండి. ఎందుకంటే ఇప్పుడు నేను టెస్ట్ రాయకపోతే మీరు ఎంత చదివినా ఏం ఉపయోగం ఉండదు. టెస్టులు రాయాలి, ఏం మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. సో చాలామంది చాలా టెస్టులు రాస్తారు, బట్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మారిపోయిందండి. ఇప్పుడు నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ చూస్తూ ఉన్నా, బట్ అంత అప్డేట్గా లేవు, అంత ప్రాపర్గా లేవు. అదే టెస్టులు మీరు చూసినట్టు గ్రూప్ 2 ఎగ్జామ్ టీఎస్పీసీ చూడండి, అసలు ఆ టెస్ట్లకి వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్కి సంబంధమే లేదు. సో అప్డేట్ ఉన్న క్వశ్చన్స్ నెక్స్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అవి మెయింటైన్ చేయాలి. సో నా టెస్ట్లో నేను పర్సనల్గా అన్ని క్వాలిటీ ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నాను. సో చాలా క్వశ్చన్లు రిపీట్ అయ్యాయి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో. మన ఏపీ గ్రూప్ 2లో కూడా రిపీట్ కాబోతున్నాయి. అది ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే మీకు ఆ పేపర్ అయిపోయి నాకు పెడతా చూడండి, ఎన్ని క్వశ్చన్లు ఎన్ని వచ్చాయి టెస్ట్ సిరీస్ నుంచి కానీ క్లాస్ నుంచి అని స్టూడెంట్సే చెప్తారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత నమ్మకంతో నేను చేస్తున్నాను అనమాట. దగ్గరుండి అంతా చేస్తున్నాము. క్లాసెస్లో చాలా వరకు చెప్పడం, టెస్టుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో మనం ఏం చేసినా ఇంకా 70 డేసే ఉంది ఫ్రెండ్స్. 70 డేసే ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, చదవండి. సో టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్. సబ్జెక్ట్కి నేనైతే 10 టెస్టులు పెడుతున్నాను ఒక సబ్జెక్ట్కి. సో ప్రైస్ కూడా టెస్ట్ సిరీస్ చాలా తక్కువే, 2000 రూపీసే టెస్ట్ సిరీస్ కూడా. బట్ హై క్వాలిటీ ఉంటుంది. మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఏం చేయాలంటే హై క్వాలిటీ టెస్టులు రాయాలి. ఎగ్జామ్లో రావాలి క్వశ్చన్స్. ఆ ఏరియాస్ మీద క్వశ్చన్స్ రాకపోతే మీరు ఎన్ని రాసినా ఏముంటుంది, ఏం యూజ్ ఉండదు కదా. సో ఆ ఏరియాస్ మీద క్వశ్చన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ మేము టెస్టులు చేస్తున్నాం. అవి ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే మన ప్రిడిక్టబిలిటీ గురించి తెలిసిందే. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయండి ఫ్రెండ్స్, తీసుకోండి, రాయండి. నెక్స్ట్ ఎకనామిక్ క్లాసెస్ చాలామంది ఇంకా భయపడుతూ ఉన్నారు. నమ్మకంగా 50 మార్కులు అయితే వస్తాయి. అది మీరు మినిమం 50 మార్కులు ఖచ్చితంగా మీకు వస్తాయి. మీరు కానీ ప్రాపర్గా చెప్పినట్టు హోంవర్క్స్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాసెస్ డైలీ వింటే చాలు, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తెలిసిన విషయం అందరికీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని చాలా క్లాసెస్ చెప్పాం కాబట్టి. సో ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి. మీకోసమే అన్నీ ఉన్నాయి, బట్ ప్రాపర్గా యూజ్ చేసుకోండి. బట్ మళ్ళీ టైం అయితే రాదండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.